కోసం ఓట్లేసిరా? ఓట్లేసిన నల్గొండ ప్రజలు కానీ, ఖమ్మం ప్రజలు కానీ, మహబూబ్ నగర్ ప్రజలు కానీ, వరంగల్ ప్రజలు కానీ, మొత్తంగా చూసినట్టయితే రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు నీకు ఓట్లేసింది నువ్వు చెప్పిన 6 గ్యారంటీల కోసం, నువ్వు అభయహస్తం మేనిఫెస్టోలో ఇచ్చిన 420 హామీల కోసం. నువ్వు మూసీఏ చేస్తా, ఇవన్నీ పక్కకు పండబెడతా అంటే నీకు ఓట్లేదురా? హైదరాబాద్ వాళ్ళు నమ్మలే, ఇక్కడ వాళ్ళు హుషారోళ్ళు నమ్మలే, ఇడంత లంగా ఉన్నాడు వీడు నమ్మద్దని చెప్పి నమ్మలే. ఒక్క సీటు కూడా వెళ్ళి, అందుకే హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల ఒక్క సీటు కూడా రాలే కాంగ్రెస్ పార్టీకి. ఇక పాపం ఊర్లలో నమ్మిండ్రు, ఏమో అంటుండు కదా, కేసీఆర్ను 2 సార్లు చూసినాం కదా, ఒకసారి ఈయనను కూడా చూస్తాం, కాంగ్రెస్ కూడా చెప్తుంది కదా, ఒకసారి చూస్తాం అన్నట్టు ఓట్లేసిండ్రు. ఇలా ఓట్లేసిన వాళ్ళే వాళ్ళ చెప్పులు తీసుకొని వాళ్ళు కొట్టుకుంటారు, టక్క 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 కొట్టుకుంటారు. మీరు చూస్తున్నారు వీడియోలు, నేను చెప్తలే, చూడండి మీరు. కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. నేను మొన్న మన బట్టి విక్రమార్క గారి కొడుకు పెళ్ళయిండే, నేను పోయినా, ఆయన పిలిచిండు విక్రమార్క గారు, మర్యాదకు పిలిచిండు కాబట్టి ఇంట్లో శుభకార్యాలు ఉన్నాయి, ఎవరైనా చచ్చిపోయినా అక్కడ రాజకీయం ఏముంటుంది, పోతాం కదా, పోయినాం. పోతే మీరు నమ్మరు నేను చెప్పేది, పోతా అని నాకే తెలియదు గంట ముందు దాకా. మేమందరం అక్క నేను అందరం నాగోల్లో ఉన్నాం. మేము పోయి కారు దిగి మళ్ళీ కారెక్కే లోపల ఒక 15-20 నిమిషాలు పట్టింది పైకి పోయి మళ్ళీ వెనకకి రానికి. నేను ప్రామిస్ చెప్తా ఉన్నాను, నేను కూడా ఊహించలేదు. ఇక్కడ దిగి మళ్ళీ కారు దిగి వేదిక మీదకి పోయి కిందికి వచ్చే లోపల ఆడ ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, మొత్తం కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కనీసం ఒక 100-150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు చేతిలో చేసి, అన్న వస్తున్నది మీ గవర్నమెంటే, అన్న వచ్చేది మీ గవర్నమెంటే. నేను ఊరికే చెప్పట్లేదు, ఉత్తగానే చెప్తలేను, ప్రామిస్ చెప్తున్నా. నాకే ఆశ్చర్యం అనిపించింది. కారులో ఎక్కిన తర్వాత నా వెనకాల ఒక శాసనసభ్యుడు ఉండే, ఆయన అన్నాడు, అన్న రేవంత్ రెడ్డి ఈ వీడియో చూస్తే మాత్రం ఊరేసుకుంటాడు అన్న అన్నాడు. అరే నిజంగా నాకు అర్థం కాల. ఆడ అడిగినా నేను, చేయగలిపి అందరూ మీ గవర్నమెంట్ అంటే ఎవరబ్బా ఇల్లంతా అని చెప్పి ఏ ఊరు మీదని అడిగిన. ఒక ఆయన ఖమ్మం, ఇంకొక ఆయన మదిర, ఇంకొక ఆయన పాలేరు, ఇట్లా మొత్తం ఖమ్మం జిల్లా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సహజంగా ఆయన జిల్లా కాబట్టి మా డిప్యూటీ సీఎం గారిది వాళ్ళే ఉన్నారు, మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు. వాళ్ళు ఇంకో 2.5 ఏళ్ళు కాలే, ఇంకా సగం టైం కూడా కాలే, కానీ వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్న మాట ఈరోజు, వచ్చేది మీ ప్రభుత్వమే, రాబోతుంది మీరే అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు వాళ్ళు. నాకు అర్థమే కాలే, మరి వీళ్ళే ఇట్లుంటే కాంగ్రెస్ కార్యకర్తలు, జనం ఎట్లుండాలా? మరి జనంలో ఎంత ఆక్రోశం ఉండాలా? అంటే ఇవాళ వాస్తవం ఏంది అంటే, ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఒకటే అభిప్రాయంతో ఉన్నారు. రాష్ట్రంలోని ప్రజలు, ఆటో నడుపుకునే ఒక తమ్ముడు కానీ, లేదా అంతరిక్షంలోకి పోయే రాకెట్లు తయారు చేసే ఒక తమ్ముడు కానీ, అందరి మూడు ఒకటేలాగుంది. ఎందుకంటే వీళ్ళ అపసవ్య విధానాలు, పనికిమాలిన వ్యవహారాలు, వీళ్ళు చేసే అడ్డగోలు ప్రసంగాలు, పెద్దలు కేసీఆర్ గారిని దూషించడం, నోటికొచ్చిన బూతులు మాట్లాడడం, చండాలపు భాష. ఇవాళ ఈరోజు మేమేదో సమస్యలు ఏవైతున్నాం, ఓ మంత్రి గారు ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు, ఆయనను రాజీనామా చేయాలి, సభాసంగం వేయాలంటే ఉల్టా వచ్చి మీ మీద కేసులు పెడతా, కాలేజీలో పోయి ఫీజు రీయింబర్స్మెంట్ అడిగినారు, వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు, వాళ్ళని బెదిరించుడే. నిరుద్యోగులు పోయి అరే ఏమైనా నీ జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు ఏమాయంటే వాళ్ళ మీద ఉల్టా దబాయించుడు, వాళ్ళని కూడా ఉల్టా మరి లాఠీలతో కొట్టించుడు. అట్లాగే మా నాయకులు, ప్రతిపక్ష నాయకులు, మేము మాట్లాడితే, సబితక్క మాట్లాడినా, నేను మాట్లాడినా ఉల్టా మా మీద కేసులు పెడతా అని బెదిరించుడు. ఇలా రాజేంద్ర నగర్ పోయి కార్తిక్ రెడ్డిని బెదిరించుడు. అంటే నేను అడుగుతా ఉన్నా, నువ్వు నడిపే సర్కారా, రౌడీ దర్బారా, ముఖ్యమంత్రివా, లేకపోతే నువ్వు ఏంటిది, నువ్వు అసలు నాకు అర్థం కాదు. చెప్పు, డైరెక్ట్గా చెప్పు దమ్ముంటే. అవును, నేను పచ్చి అబద్ధాలు చెప్పి నేను అధికారంలోకి వచ్చినా, ఇవాళ నేను కేవలం భూములు, కమిషన్లు, దోపిడీ ఇదే పనిగా పెట్టుకున్నా అని చెప్పు ధైర్యంగా. అది చెప్పే